పోలవరం జిల్లాలోని కూనవరం మండలం వెంకటాయపాలెం గ్రామంలో న్యాయం చేయాలంటూ కూడా ఒక గిరిజన యువతి రోడ్డెక్కింది. ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ గ్రామ సచివాలయంలో పనిచేసినటువంటి డిజిటల్ అసిస్టెంట్ ఆంబోతు నరేష్ పై యువతి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. గత 4 ఏళ్లుగా ప్రేమ పేరుతో తనను దగ్గరై శారీరకంగా మానసికంగా వేధించాడని బాధితురాలు ప్రేమకుమారి చెబుతోంది. ఇక పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. పెళ్లి చేసుకోబోతున్నామంటూ ఇద్దరి మధ్య దాపరికాలు ఉండకూడదంటూ తన ఫోన్కు అసభ్యకర మెసేజ్లు ఇక న్యూడ్ ఫోటోలు పంపేవాడని ఆమె తెలిపింది. ఇక గ్రామ పెద్దల సమక్షంలో 3 రోజుల గడువు ఇవ్వాలని కోరిన నరేష్ అనంతరం పెళ్లి చేసుకోనని చెప్పాడని యువతి ఆరోపించింది. ఇక తనకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ సచివాలయం ముందు గ్రామస్తులతో కలిసి నిరసనకు దిగింది. న్యాయం జరగకపోతే తీవ్ర నిర్ణయం తీసుకుంటానని ఈ సందర్భంగా యువతి హెచ్చరించింది. మహిళకు న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, గిరిజన మహిళకు న్యాయం చేయాలి. డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నరేష్ గారు గిరిజన మహిళను నమ్మించి మోసం చేసిన వారికి న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, మహిళకు న్యాయం చేయాలి. నేను వెంకటపాలెం గ్రామ సచివాలయంలోని వాలంటీర్గా విధులు నిర్వర్తించాను. ఆంగోతు నరేష్ అనే వ్యక్తి డిజిటల్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తించేవాడు. మా ఇద్దరికి రాను పరిచయం ఏర్పడ్డది. నన్ను ప్రేమించమని నా వెనక పడేవాడు. నేను అప్పటికే వద్దన్నాను. నిన్ను పెళ్లి చేసుకుంటాను కదా, నీకెందుకు భయం అన్నాడు. నేను పూర్తిగా ఆయన మాటలు నమ్మాను. తను వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్లాడు. తను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి నన్ను శారీరకంగా లొంగ తీసుకున్నాడు. 4 సంవత్సరాల నుండి నన్ను శారీరకంగా వాడుకున్నాడు. వాలంటీర్ విధుల నుండి మేము తొలగించినా సరే మా ప్రేమ కొనసాగింది. నా ఫోన్కి తన న్యూడ్ ఫోటోలు, అసభ్యకరమైన మెసేజ్లు కూడా చేసేవాడు. అప్పటికే నేను వద్దాను. నేను ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, మనం పెళ్లి చేసుకుంటాం కదా, మన ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్లు ఉండకూడదని చెప్పేవాడు. నేను ఆయన మాటలు పూర్తిగా నమ్మాను. అయితే లాస్ట్ మంత్ జనవరిన సడన్గా నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అంటే, మా ఇంట్లో పెళ్లి సంబంధం మా ఇంట్లో ఒప్పుకోరు, నేను నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పాడు. ఇదే విషయాన్ని మా ఊరి గ్రామ పెద్దలకి వద్దకు తీసుకెళ్ళాను. తీసుకెళ్లేసరికి నాకు 3 రోజుల సమయం కావాలని అన్నాడు. 3 రోజుల సమయం గడిచిపోయినా ఈరోజు గ్రామ పెద్దల దగ్గరికి వచ్చేసరికి నేను చేసుకోను అని మొహం చాటేసి వెళ్ళిపోయాడు.